సుచి లీక్స్ ఎంత సునామీ సృష్టించిందో అప్పట్లో అందరికీ తెలిసిన విషయమే. అయితే తమిళ్లో యాంకర్గా కెరీర్ మొదలుపెట్టి ప్రస్తుతం హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది రేష్మి పసుపులేటి. తమిళ్లో సెటిల్ అయిన తెలుగమ్మాయి రేష్మ ఒక పక్క సీరియల్స్, మరోపక్క సినిమాలతో బిజీగా ఉన్న ఈ రేష్మ పసుపులేటి తన కెరీర్లో చాలా కష్టాలను ఎదుర్కొందంట. ఇక తన కెరీర్లో ఒక మచ్చగా మిగిలిపోయిన సుచి లీక్స్ గురించి ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొస్తూ ఎమోషనల్ అయ్యింది. సుచి లీక్స్ అప్పట్లో సంచలనం సృష్టించిన ఘటన స్టార్ హీరోయిన్ల మీద పగబట్టిన సింగర్ సుచిత్ర వారి ప్రైవేట్ వీడియోలను, ఫోటోలను సుచి లీక్స్ పేరుతో అకౌంట్ ఓపెన్ చేసి రిలీజ్ చేసింది. హీరో ధనుష్ దగ్గర నుంచి చిన్న చితక హీరోయిన్ల వరకు అందరూ అందులో ఇరుక్కున్నారు. రేష్మ పసుపులేటికి సంబంధించిన సుచి లీక్స్ వీడియో మన వెబ్సైట్లో అవైలబుల్ ఉంది. కింద వీడియో డిస్క్రిప్షన్లో, కామెంట్ సెక్షన్లో లింక్ ఇచ్చాను, మీరు వెళ్ళి ఒకసారి చూడండి. ఇక సుచి లీక్స్లో రేష్మ పసుపులేటి కూడా ఉండడం గమనార్హం. అయితే ఆమె వీడియో మరీ ఘోరంగా ఉంది. ఎవరో ఒకరితో బెడ్ షేర్ చేసుకుంటూ ఫోటోలు దిగినట్లు కనిపించింది. ఆ వీడియో రిలీజ్ చేసిన కొన్ని నిమిషాల్లోనే సంచలనంగా మారింది. ఆ వీడియో రిలీజ్ అయ్యాక రేష్మ పరువు పోవడమే కాకుండా అవకాశాలు కూడా రాలేదట. అన్నిటికీ మించి తన కుటుంబం వీడియో చూసి ఏమనుకుంటుందో అని భయపడిపోయిందట. ఆ విషయాన్ని ఆమె ఇంటర్వ్యూలో చెప్తూ, ఆ రోజు వీడియో రిలీజ్ అయ్యాక మా చెల్లి నాకు ఫోన్ చేసి అక్క నీ వీడియో అంటూ ఒక వీడియో వైరల్ చేస్తున్నారు అని చెప్పేసరికి షాక్ అయ్యానని రేష్మ చెప్పుకొచ్చింది. నా ఫ్యామిలీ మొత్తం నా గురించి ఏమనుకుంటారు అని ఎంతో బాధపడ్డా, తట్టుకోలేకపోయా. అందులో ఉన్నది నేను కాదు అని నా ముఖాన్ని మార్ఫింగ్ చేశారు అని, అసలు ఆ సమయంలో నాకు బాయ్ ఫ్రెండే లేడు, ఇప్పటికీ నేను సింగిల్గానే ఉన్నాను, నా వీడియోలను క్రియేట్ చేసి మానసికంగా నన్ను ఇబ్బంది పెట్టారంటూ రేష్మ తన ఆవేదనను వ్యక్తం చేసింది. ప్రస్తుతం రేష్మ వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారగా, రేష్మ యొక్క వీడియో మన వీడియో డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో లింక్లో వెబ్సైట్లో ఉంది. ఒకసారి మీరు కూడా వెళ్ళి చూడండి.